హాయ్ హలో అందరూ బాగున్నారండి. మేము జూకి వెళ్ళాము, తిరుపతిలో జూ. చూడండి, జూలో ఇక్కడ ముందు చల్లగా ఉంటాయి అని చెప్పి తిరిగి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే అవన్నీ తిన్నాము. ఇక్కడ జూలో అన్ని రకాలు జంతువులు, పులి సఫారీలు, జూ పార్క్ లోపల ఈ సఫారీ అంట పులిని లోపలికి వెళ్ళాము. ఏం పక్షులు, అసలు ఎంత బాగుందండి. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇదేం బోర్డు, అది దాని మీద రాశారు అన్ని రకాల పక్షుల పేర్లు. కొన్ని తీసాము, కొన్ని పెట్టినాను. లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి తగ్గించి పెట్టానండి. చూడండి, అది ఇదేంటి బల్లూకం. ఇది గోడ మీద లోపల కూర్చొని ఉంది. అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ చూస్తుంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏమి ఎలిఫెంట్లు చూడండి, అవన్నీ ఎక్కడ పెడుతున్నారు ఫుడ్, పెద్ద ఎలిఫెంట్లు దాటికి తిండి పెడుతున్నారు. మేము అక్కడ చూపించాను కదా ఫుడ్ కోర్ట్ అని. అప్పటికి టైం 4 అయిపోయింది. ఇవేమన్నా తిందామని చెప్పి చల్లగా తాగుతామని తాగి తిని మళ్ళీ ఇవన్నీ పక్షులు చూస్తున్నాము. ఇవన్నీ పక్షులన్నీ ఇక మా కోడలో మా మనవడు షూట్ చేసి ఇచ్చారు. నేనైతే కార్లో కూర్చొని దిగలేదు అనుకోండి. అది కమ్ అంటుంది మా కోడలో. చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని చెబుతుంది. ఇక ఇవన్నీ పక్షులు అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయండి. రామచిలుకలని అసలు వాటి నిండా రామచిలుకలు ఉన్నాయి. ఇక మా మనవలు మా వారు అవన్నీ చూస్తున్నారనమాట. నేను కారులో నుంచి దిగలేకపోయాను. ఇవన్నీ తిరగని వాళ్ళ కోసం చూపిద్దామని చెప్పి పెడుతున్నాను వీడియో. నచ్చితే చాలా ఉంటాయి చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. అప్పుడు ఇక్కడ ఇలా చూస్తే చాలాసేపు ఉన్నాం, అందుకే వచ్చింది ఆ వాసనకే వచ్చింది అని అత్తయ్య ఫిక్స్ అయిపోయి మనవాడు తీసుకెళ్ళాను. నా దగ్గరే కూర్చొని కారులోనే కడుపు. ఇక 15 రోజులు దెబ్బతింది ఆరోగ్యం. ఇక అక్కడ చూడండి పులి, అదిగో మా మనవడు అవన్నీ తీసి నాకు ఇస్తున్నాడు వీడియోలు. ఇక మా అమ్మాయి మా మనవాళ్ళు అన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆ రోజు 5:30 అయింది. 6ంటికి అన్నం తిన్నామండి. మేము 6ంటికి ఎవరన్నా తింటారు అన్నం, కానీ ఏం చేస్తాము పిల్లల కోసం ఇవన్నీ చూపించుకుంటూ వచ్చేటప్పటికి ఆ టైం అయింది. అప్పుడు భోజనం చేసాము మేము. ఇవన్నీ పక్షులు, జూలో అన్ని రకాల జంతువులని వీడియో తీసేటప్పటికి చూపించుకుంటే మా మనవాళ్ళు అదే ఫస్ట్ టైం వెళ్ళింది. వాళ్ళని చూడటమే ఫస్ట్ టైం. ఇక అందుకని అన్ని దగ్గరుండి వీడియో పేరున చూపిస్తున్నారు మా వారు. అవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి వీడియోస్. దానిపైన ఏదో కాకు కూర్చుంది, ఎంతో చుక్కలు జింకలు, కాకు ఒకటి వాలి ఉంది. ఇవేమో క్రొకోడైలు. చూడండి, నీళ్ళల్లో క్రొకోడైల్ ఉంది. అది ఆ చివరకు ఉంది సంగతి. మా మనవడు దగ్గరగా షూట్ చేశాడు, కానీ కనిపించట్లేదులేండి. లోపలికి ఉంది. అందరు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తున్నాయి. కొంచెమన్నా కనపడుతుంది. ఇవన్నీ చూస్తూ మా పిల్లలకి టైం తెలియదు. నేనైతే కార్లో నుంచి దిగలేదు, వాళ్ళైతే అన్నీ చూసుకుంటూ వచ్చారు. రామచిలుకలు అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉన్నాయో ఏంటో అని విడివిడిగా పేర్లు చెప్తూ దాని మీద బోర్డుల మీద దూరం ఉంటే వీడియో పడట్లేదు మావయ్య. అంత లేట్ అయిపోయింది ఇవన్నీ చూసేటప్పుడు. చూడండి, అవన్నీ పక్షులు పక్షులు కిలకల రావాలతో మన కళ్ళకు కనిపించినట్టుగా అయితే ఇందులో కనపడాలి. రోజ్ రింగ్డ్ అవన్నీ మా మనవడైతే పేరున తీసిచ్చాడు వీడియో. నాకు కొన్ని పేర్లు మిస్ అయిపోయినాయండి, పేర్లు డిలీట్ అయిపోయింది. ఇదేమో ఎలిఫెంట్, ఆ చివరి ఇంకోటి ఉంది. ఫస్ట్లో చూపించాం, మళ్ళీ తీసి దానికి దంతం లేదుగా. ఎలిఫెంట్లు పిల్లలు ఇది వరకు అయితే దగ్గరికి వెళ్ళి తల మీద అడి పెట్టించేవాళ్ళు. మామూలు పందిలాగే ఉన్నాయి కదండి. ఆ జూలో ఉండేటప్పటికి ఏవి దగ్గరికి వెళ్ళటానికి లేదు.
అవన్నీ మెస్సులు కట్టేసేసారు. దగ్గరుండి కంటే ఇవంటే అడవి దున్నలో ఏంటో అంటారు. అవి మొత్తం చాలా కొంచెం 4-5 ఉన్నాయి. ఇగో చిన్న పంది కూడా ఉంది. అసలు అవన్నీ అక్కడ చిన్న పిల్ల కూడా ఉంది. అడవి దొన్నలో నీటి గుర్రాల అడవి దొన్నలో ఏయో చెప్తా ఉంటారు. ఆ పేర్లు వీటికి పళ్ళు కూడా బయటకు ఉన్నాయి. కెమెరాలోని అవి పెద్ద పందుల టైప్లో ఉన్నాయి. అవన్నీ ఇటు రెండే ఇంకేం లేవు. ఏదో సరదాగా తీసిన వీడియో అన్నమాట ఇది. మీరు నాలాగా చూడలేని ఎవరైనా చూడండి, అందుకనే పెడుతున్నాను ఈ వీడియో. ఒక లైక్ అన్నా చేయట్లేదు, ఒక లైక్ చేయండి. ఏమో పందులే పందుల టైప్లోనే ఉన్నాయి ఇవన్నీ. అమ్మ కూతురు లేదంటే తండ్రి కొడుకు పిల్లలు మళ్ళీ ఇవన్నీ మొత్తానికి ఒక జూ పార్కుని ఇలాగ చూసి ఇందాడదైతే ఏం కదలలేదులే కానీ ఎలా ఉందో ఏంటో నాకైతే నవ్వు బాబు అన్నట్టు. పిల్లలు చూస్తా ఉంటారు. ఎంత డిస్టర్బ్ చేసినా సరే వెరీ సీరియస్ గా పడుకుంది. బద్దకిష్టం చెప్పండి, కామెంట్ చేయండి, ఏమన్నా చేయండి. నాకు తెలియదండి. నీటి గుర్రం ఇదైతే నీటి గుర్రం తెలిసింది. చాలా పెద్ద నీటి గుర్రం ఇదైతే. నీళ్ళలోనే ఉంటుంది కదా, అది పైకి వచ్చింది. అక్కడ ఇంకోటి ఉంది, 2 నీటి గుర్రాలు ఉన్నాయి. ఇంతసేపు అంతసేపు నుంచి చూసిన ఇక అవి నీళ్ళలో దిగట్లేదు. అది ఒక్కటి మాత్రం ఇప్పుడు దిగింది, నీళ్ళలో దిగి. ఇక దాన్ని చూడండి, అదే నీటి గుర్రం అంటే. దిగి నీళ్ళల్లో అదంతా చుట్టూతా చక్కర్లో కొడతా ఉంది. దాన్ని ఇంకోటైతే పైనే ఉంది, ఒకటే దిగింది నీళ్ళలో. ఇక అక్కడేమో అదే అలాగే ఉంటాయి. మళ్ళా మనం ఇదే కాదు మావయ్య, బయట ఒకటి అప్పుడు అక్కడే కదా హవికి జలుబు చేసింది. అనిపించట్లేదు నాకైతే. అయ్యో బర్డ్స్ దగ్గరికి వెళ్ళలేదుగా ఇంకా మనం చూసుకుంటూ. ఇప్పుడు కావాలని వెళ్ళలేదా మనం? వెళ్తున్నారు. అదేంటి మనవన్ని ఎత్తుకొని బయటికే అనుకుంటున్నా నేను, గుర్తులేదు ఎక్కడో కూడా. ఒక్కోసారి మాత్రం పాలకి ఏడిపించి లాస్ట్ సారి వెళ్ళాము, ఎత్తుకొని తిరుగుతున్నారు. మా మనవడిని ఎత్తుకొని అక్కడ కొంగల దగ్గర కాకుండా విడిగా ఒకటే కావదునా విశాలంగా ఉందని ఇక వాటి దగ్గరికి ఒక్కటే ఉంది బయటికి చూస్తున్నారు, చూపిస్తూ తిరుగుతున్నారు. అవన్నీ పక్షులు, అన్ని రకాల జంతువులు అన్నిటినీ చూసారు. నెమళ్ళు ఉందా. ఇంకా నేనైతే అక్కడే ఉన్నాను, నడవలేనులే అని చెప్పి కారులోనే కూర్చున్నా. చాలా ఉన్నాయి. గిన్నె కూడా ఏం కోడ ఇది? ఈము కోడి కనిపిస్తుందా బాగా? ఎంత ఉందో చూడది. అది ఇప్పుడు వెళ్తుంది బాత్రూమ్కి. 5, 6 ఉన్నాయి. చూసావా అవి? బాగుందా? అక్కడుందా? చూసావా తల్లి? నువ్వు చూసావా? బాయా? ఆటికెందుకే బాయ్? పెదింతి అమ్మా, పెదింతి తల్లి తీసే. గుడ్ బాయ్, తీసేస్తాడు. బాయ్ చెప్పేసే, వెళ్ళిపోదామా? వెరీ గుడ్. జాగ్వార్ ఉందా? తిరుగుతుంది చూడది. అమ్మ అది మనల్ని చూస్తే. ఈ చూడడానికి భలే ఉంటాయి కదా, దగ్గరగా వస్తేనే కొంచెం భయం వేస్తుంది మనకి. జంకలే మరి బక్క పిల్లల్లా ఉన్నాయి. హలో, అదేంటో వాకింగ్ చేస్తుంది పాపం, తిన్నది అరగడానికి చేస్తున్నట్టుంది. వీటికి మీటే పెడతారు, మాంసమే పెడతారు. ఏం కొయ్యరు, మాంసము చికెన్ మటన్ అవి తెచ్చి పెడతారు బయట నుంచి. రోజుకి 6.8 kg బీఫ్ పెడతారంట. దీనికా రాసారా బోర్డు? రాసింది ముందే స్టార్టింగ్. అక్కడికి ఎక్కి కూర్చొని గూట్లో కూర్చొని, అగో ఇల్లు కూడా ఉంది దీనికి. దీని పని బాగుంది, హాయి తిరుగుతుంది.
మమ్మల్ని చూడమ్మా ఒకసారి. హలో. ఎందుకు వాకింగ్ చేస్తుంది సీరియస్గా? లావ్ అయిపోయాను అనుకుంటుందేమో. అబ్బాయి అనుకుంటుంది వెనకాల పోనీ. అంత వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ ఒక్కటి తీసేస్తా. అది ఎందుకు అంత కష్టపడుతుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. పెట్టలే, అది ఎందుకు అంత కష్టపడుతుందో నాకు అర్థం కావట్లా. ఇంతే నడిచిద్దా జాగ్వార్? ఎప్పుడు నడుస్తూ ఉండిద్దా? ఒకసారి బోన్ తీయమను, నువ్వు వెనకాల నాకెందుకు అంత బాధ? మనమే కాదు అందరం పరిగెత్తాలా. రిషి ఏం చేస్తున్నావు రిషి? అది ఎందుకు అంత సీరియస్గా నడుస్తుందో అర్థం కాల నాకు మాత్రం. తిరుగుతుంది, అక్కడే తిరుగుతుంది ప్రదక్షిణ.